ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినాన మనం ఒక వాక్యం మాట్లాడుకున్న అన్న విషయం తెలుసు. అది కొంత భాగాన్ని మనం చెప్పుకొని కొంచెంగా మనం ఆఫ్ చేసుకున్న అన్న విషయం కూడా మనకు తెలిసిందే. అలానే ఎక్కడైతే మనం ఆఫ్ చేసుకున్నామో అక్కడ నుంచి మరలా మనం స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు నేల మీద వంగొని ఏదో రాయిచున్నారు అన్న మాటకి ఏంటంటే, అక్కడ పసిపిల్లల పాపం మనిషి పాపాలు రాయట్లేదు ఆయన అక్కడ. పాపము అనే మాటకు అర్థం ఏంటి? పాపము అనే మాట దేనికి సంబంధించి ఉంది? పాపము అనే మాట ఏ ఏ సందర్భాలలో ఏ నిమిషాల్లో వాడబడుతుంది అనే యొక్క విషయాన్ని చెప్పారు. మనకి ఒక మాట ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ? దేవుడు కోట్ల మాటలు చెప్పాడు. యెహోవా దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ యేసు ప్రభువారి యొక్క సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన కోసమే మాట్లాడదాం. ఇప్పుడు యెహోవా దేవుడి కోసం మనం మాట్లాడుకోవట్లేదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఈ సబ్జెక్ట్ మారిపోద్ది. ఏ విషయాన్ని పట్టుకున్నామో ఆ విషయాన్ని పట్టుకోవాలి. తెలుగు పరీక్షలో తెలుగే రాస్తాము, మ్యాథ్స్లో మ్యాథ్సే రాస్తాం, ఇంగ్లీష్లో రాస్తాం. అంతే తప్ప ఒక పేపర్ ఇచ్చారు కదా అని మొత్తం 6 సబ్జెక్టులు అందులో రాసాం కదా. ఏ రోజు ఏ ఎగ్జామ్ పెడితే దానికి ప్రిపేర్ అవుతాం. అలాగ మనం ఇక్కడ ఏ సందర్భం కోసం, ఏ వ్యక్తి కోసం, ఏ ప్రవక్త కోసం, ఏ స్త్రీ కోసం మాట్లాడుకుంటున్నామో సబ్జెక్ట్ అనేది అందులోనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సబ్జెక్ట్ అనేది అందులో ఉంటేనే బాగుంటుంది. బాగుంటాం కాదు, క్లియర్గా అర్థమవుతుంది, మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని కనుక మనం చూసుకుంటే నిన్నటి దినాన ఏమని మాట్లాడుకున్నాం? ఆ స్త్రీ కోసం మాట్లాడుకున్నాం. బాగుంది, అక్కడ దాకా బాగానే ఉంది, చక్కగా ఉంది. ఆ స్త్రీని ఎవరూ చంపలేదు, ఆయన ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం? యేసు ప్రభువారి కోసం, శాస్త్రుల కోసం, ఆ స్త్రీ కోసం. అస్సలు ఆ స్త్రీ దగ్గర అక్కడ జరిగిన సంఘటన ఏంటి? అక్కడ ఎవరేమన్నారు, ఈయనేమన్నారు, ఆవిడ, మొత్తం ఇదే సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలి. ఇంకో దాంట్లోకి మనం వెళ్తే మొత్తం గలిబిలి అయిపోతుంది. ఎప్పుడు ఏ లైన్లో ఉన్నామో ఆ లైన్ మీద ఉండాలి. పట్టాల మీద ఎప్పుడూ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ట్రైన్ కనుక పట్టాలు తప్పిందంటే అందులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నప్పటికీ చాలా భయంకరమైన ప్రమాదం. అలాగే సబ్జెక్ట్ కూడా ఎప్పుడు దాటి వెళ్ళకూడదు, అదే సబ్జెక్ట్లో మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ స్త్రీని స్వస్థపరిచారు, ఇది చేశారు. అంటే పరిపూర్ణత కలిగిన స్వస్థత. పరిపూర్ణత కలిగిన స్వస్థత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ నా రాజ్యానికేమో, దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. నీటి మూలంగా నీ తల నుంచి పాదాల దాకా నీ బాడీ తడుస్తుంది. నీ బాడీ తడుస్తుంది. కాబట్టి నీవేమయ్యావు? పరిపూర్ణంగా నీవు తడిచిపోయావు. నీ ఒంటి మీద బట్టలతో సైతం, నీ బాడీతో సైతం మొత్తంగా తడిచిపోయింది. అలానే ఆత్మపూర్ణంగా కూడా నువ్వు దేవుళ్ళు పూర్తిగా నిమగ్నం అయిపోవాలి. అలా జీవితం బట్టి ఎక్కడ కుదురుతుందండి? నిజమే, ఎవరికే కుదరదు. కుదుర్చుకోమని నేను అనను, ఎందుకంటే చెప్తున్నా నాకే కుదరదు. వెంటనే మీకెక్కడ కుదురుతుంది? మా పనులేంటి? ముందు మేము కరెక్ట్గా ఉండాలి. మీ కరెక్ట్ విషయం మాకు తర్వాత, ముందు మేము కరెక్ట్గా ఉంటే తర్వాత మీకు నీతి బోధన మేము చేయగలుగుతాం. కాబట్టి ఒకడు ఆత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగాను పరిపూర్ణత అనేది పాపాల నుంచి పరిపూర్ణంగా విడుదల పొందినవాడు మాత్రమే పరిపూర్ణుడు కాగలడు. ఆ మాట వాడికి మాత్రమే సంబంధించి ఉంటుంది. అక్కడ స్త్రీయా పురుషుడా అనేది తీసేద్దాం, ఒక మనిషి అంతే. ఒక మనిషి పరిపూర్ణతంగా దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తాడంటే హృదయపూర్వకంగా దేవుడికి భక్తి చేసినప్పుడే.
నువ్వు నీ జీవితంలో సంసార జీవితం కలిగి, పిల్లల జీవితం కలిగి, భర్త భార్యల జీవితం కలిగి, ఇది రొటీన్. ఇది ఎలా వెళ్ళిపోతుంటుంది. ఎవరికి లేదు? అబ్రహాముకి లేదా ఫ్యామిలీ? నోవాహు లేదా ఫ్యామిలీ? మోషేకి లేదా? 12 మంది శిష్యులకి లేదా? ఎవరి కుటుంబం లేకుండా ఎవరు వైరాగ్యం తీసుకొని దేవుడితోటి ఇది చేస్తున్నారు? అందరూ భార్యాభర్తలతోటి ఉన్నవాళ్ళే, అందరూ సంసార జీవితం కలిగిన వాళ్ళే, అందరూ పిల్లలతోటి ఉన్నవాళ్ళే. కానీ దేవుని కలిగి ఉన్నారు వాళ్ళు. అమ్మోయ్, అసలైన నాయకుడు మర్చిపోయాం దావీదు. అసలైన ఇంకా మర్చిపోయాం సొలొమోను. దేవుడు దిగొచ్చేసారండి వాళ్ళు. ఒక్కొక్కరు ఉపపత్తుల్ని కానీ భార్యలు కానీ పెట్టుకుంటే వాళ్ళ లెక్క మించిపోయింది, మామూలుగా లేదు. కానీ అయినా దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమైపోయాడు. మరి ఇది పాపం కదా? వ్యభిచారం పాపం అని 10 ఆజ్ఞల్లో రాయబడినప్పుడు ఇక్కడ దాకా ఆయన చెప్తున్నప్పుడు ఇది పాపం కదా అంటే వాళ్ళకొక రూలు మనకొక రూలునా? రూల్ ఇస్ రూల్ అన్నట్టుగా ఎవరికైనా ఒకే రీతిగా ఉండాలి కదా. మరి అలాంటి హెచ్చు తగ్గుల భావం దేవుడు ఎందుకు చేశాడని అనుకోవాలి కదా. నేను పక్షపాతాన్ని కాదని చెప్తున్నాడు కదా. ఏ మాట తీసుకోవాలి? అవునని ఆయనే చెప్తున్నాడు, కాదని ఆయనే చెప్తున్నాడు, ఇలా చెయ్యండి అని ఆయనే చెప్తున్నాడు, ఇలా చెయ్యొద్దని ఆయనే చెప్తున్నాడు. అంటే దాన్ని మనం ఎలా తీసుకున్నాం అన్నది కాదు, దేవుడు అక్కడ మాట ఎందుకు అలా చెప్పాడు అన్నది కావాలి. నాకు మోషే గ్రంథం ఏంటి, నిర్గమకాండం చదివినప్పుడు ఒక మాట చాలా నవ్వుగా వస్తూ ఉంటుంది. మళ్ళీ అలా ఎందుకు చెప్పావు ప్రభు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ 2 times చెప్పాను కదా. కోరాహు టైంలోని మొన్నప్పుడే చెప్పాను కదా, కోరాహు టైంలోని ఈ అగ్ని తెచ్చి కాల్చేసినప్పుడు అంతా చనిపోయినప్పుడు 250 మంది కూడా చనిపోయినప్పుడు అక్కడ కొంత బంగారం పడిపోతూ ఉంటుంది. బంగారం అదే యాడ్ చేయించినప్పుడు వాళ్ళ గృహాలలో ఆ రీగులతో సైతం ఏం చెప్పాడో తెలుసా దేవుడు? నీ పొరుగువాందుకు దేనిని ఆశించొద్దు అన్నాడు కదా. మరి అది కూడా దేవుని ఆజ్ఞలు ఒక మాటే కదా. కానీ అక్కడున్న బంగారం తెచ్చేసి నాకు మందసాన చెట్టు దగ్గర ఇనప రేకులు చేయించమంటాడు. ఆయనకి ఏమన్నా బంగారం కొదువా? సొలొమోనుకి తండ్రి బంగారం ఎలా సమకూర్చేశాడు? దావీదు ఇలా బంగారం తెచ్చేసి నాకు ఆ రేకులు చేయించే బాబు, ఎలా బంగారం వేస్ట్ చేయకెళ్ళు అని చెప్పారు. ఆ మాట నాకు చాలా ఇష్టం అక్కడ. మరి ఇప్పుడేం తీసుకోవాలి? ఏది ఆశించొద్దని ఆయనే చెప్పాడు కదా, తెచ్చేమని ఆయనే చెప్పాడు కదా. అలాగే ఇజ్రాయేల్ జనాంగాన్ని బయటకు వస్తున్నప్పుడు కూడా నీ ప్రతివాది ఇంటికి వెళ్ళి, అదే వాళ్ళ శత్రువుల ఇంటికి వెళ్ళి, వాళ్ళందరూ కూడా మన దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు ఈజిప్ట్ దేవుడిని నమ్ముకునే యొక్క మనుషులు వాళ్ళు. అంటే ఇంకా అక్కడ సబ్జెక్ట్ ఈజిప్ట్ రాజు తీసుకోలేదు. ఈజిప్ట్ రాజు చరిత్ర తీసుకుంటే మామూలుగా లేదనమాట, చాలా భయంకరంగా ఉంది. అలాగా ఒక్కొక్క చరిత్ర స్టార్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ బంగారం అంతా తెచ్చేయమన్నాడు దేవుడు. వాళ్ళ బంగారం అంతా తెచ్చాను. ఏళ్ళక తెల్లారితే రెక్కాడితేనే కానీ డొక్కాడని మనుషుల వేళ, ఎవరో బానిసలు, ఎవరో ఐగుప్తీయులు, ఎవరో మట్టి పిసుక, రాళ్ళ పిసుక, అడుసులు చేయ, ఇటుకలు చేయ, అవి కాళ్ళతో తొక్క. ఇది ఐగుప్తు మహారాజా అదే ఫారో ఏమన్నా దయదలిచి వాళ్ళకి ఆ కొట్లు తెరిస్తే, కొట్లు అంటే గుడాంసులు తెరిస్తే సాయంకాలం వాళ్ళకి వేసిన గంపల్లో నేల పట్టుకెళ్ళాల్సిన బియ్యం, ఆ కాయగూరలు అక్కడ అలాగా మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ టైప్లో పెడితే వీళ్ళు పని కానిచ్చుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకి భోజన పదార్థాలు ఇచ్చేవారు. వండిన పదార్థాలు కాదు, వాళ్ళకి కావలసిన తిండికి సంబంధించిన నిత్యావసర సరుకులు ఇస్తూ ఉండేవారు అనమాట. అవి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళు కథా కార్యక్రమం నడిపించుకుంటూ ఉండేవారు. అంత హీనమైన పరిస్థితి మన ఐగుప్తీయులు అంటే బానిసలు, రెక్కాడితేనే కానీ డొక్కాడని మనుషులు వాళ్ళు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఈ యొక్క బంగారంతో విగ్రహాన్ని చేయించడానికి ఆ యొక్క ఏంటదంటారు ఆ బొమ్మ, నంది బొమ్మే అనుకుంటా అంటారు కదా. అదితో బంగారం చేయండి, బంగారంతో చేయించండి అని అన్నప్పుడు ఈ యొక్క అతనికి బంగారం ఇస్తారు చేయమని. బంగారం ఎక్కడిది వీళ్ళకి బంగారం ఎక్కడిది? తింటాకి తిండే లేదు వీళ్ళకి, బంగారం ఎక్కడిది? వాళ్ళ దగ్గర నుంచి దేవుడు తీసుకొని రమ్మని చెప్పాడు.
ఎలా తెలుసా? కొట్టుకొని, ఎలా తెలుసా? దోచుకొని, ఎలా తెలుసా? బలవంతంగా, ఎలా తెలుసా? చాలా త్వరగా ఇమ్మీడియట్‌గా పని అయిపోవాలి. మరి ఇప్పుడు ఏం తీసుకోవాలి మాట? అటు ఆయనే చెప్పాడు, ఇటు ఆయనే చెప్పాడు కదా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితికి ఏది ఎలాగ మార్పు చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు ఆయన కనలేదు, ఆయన నిన్ను కన్నాడు. ఆయన నిన్ను కన్నాడు. ఇప్పుడు పిల్లకు ఒక మంచి సంబంధం చూస్తాం, చక్కగా సెట్ చేస్తాం, చక్కగా ఇదవుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. ఈలోగా అనుకోకుండా అటు సైడ్ నుంచి అబ్బాయి విషయం తేడా జరిగి మ్యారేజ్ ఆగిపోయినా, ఇటు సైడ్ అమ్మాయి విషయం మ్యారేజ్ విషయంలో తేడా జరిగి మ్యారేజ్ ఆగిపోయినా, ఈ అమ్మాయి వెనకాతల పైనోళ్ళో కిందోళ్ళో అక్కలో అన్నలో చెల్లెల్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారండి? ఏం చేస్తారు అక్కడ మ్యారేజ్ ఆగిపోతే? ఒకటికి అటు సైడ్ అబ్బాయి తేడా జరిగితే అమ్మాయికి సంబంధించి ఇంకోటి చేయడమో, లేకపోతే అమ్మాయి విషయంలో తేడా జరిగితే ఇంకా దాని విషయంలో ఎలాగో సరిపెట్టుకోవడము ఏదో చేస్తారు. అంతే తప్ప ఫ్యామిలీలో తన కింద చెల్లెళ్ళు ఉన్నారని, తన పైన అక్కలు ఉన్నారని, ఏదో పరువు పోయిందని చెప్పేసి తన వ్యక్తిగతంగా ఏదో చేసిందని వీళ్ళు చచ్చిపోయి అందరినీ చంపేయలేరు కదా! ఎవరో ఎప్పుడో ఎక్కడో అలాగా మనస్తాపం బాగా మనసు తట్టుకోలేని విధంగా ఉంటే అలా చేస్తారా? అప్పుడేం చేస్తారు? కరెక్ట్గా పెళ్ళికి సిద్ధపడ్డారు, కరెక్ట్గా మ్యారేజ్కి సిద్ధపడ్డారు, కరెక్ట్గా అందరినీ పిలిచేసుకున్న రన్ అయిపోయి మధ్యలో తేడా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో తేడా జరిగింది, ఏం చేయాలి? ఈ విషయం బయటకు వెళ్ళిపోతుందని మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరికీ ఏదైనా కల్పించి లేపేస్తారా? అలాంటి పని చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అల్లిపోవద్దు. నేనేదో ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, నీ ఉదాహరణ పాడుగాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా మమ్మల్ని భయపెట్టి పడేసావు అని మీరు అనుకోవచ్చు. కొంచెం నాకు నవ్వు వస్తుంది, ఏమనుకోవద్దు. కాబట్టి అలాంటివి జరగవు అంటే నేను చెప్తున్నాను. మార్పులు చేర్పులు చేసుకునే విధంగా చెప్తున్నాను. మార్పులు చేర్పులు చేస్తారు కదా, తర్వాత ఫర్దర్గా ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఓదార్చడము, ధైర్యపరచడం ఇప్పుడు ఎక్కువగా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నేను ఆ చిన్న ఒక ఉదాహరణ తీసుకున్నాను, అంతే తప్ప అలా ఎవరు చేయరు. నేను ఒక పోలికగా చెప్తున్నాను అంతే, మీరేం భయపడద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవునన్న దేవుడే కాదన్నాడు, కాదన్న దేవుడే అవునన్నాడు. అక్కడ యొక్క సందర్భం బట్టి మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ ఉన్నారు, మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగే దేవుడు కూడా ఇక్కడ చేశారు. వీళ్ళకా ఏమీ లేని పరిస్థితి, బంగారం తెమ్మన్నప్పుడు తెచ్చి వీళ్ళు అతనికి ఇవ్వగానే ఆ యొక్క ఇదిని చేసుకొని ఆరాధిస్తారు. సరే, అక్కడ పక్కన పెడదాం. మనము ఇక్కడే ఉన్నాం కాబట్టి యేసుప్రభు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇలాగా ఈయన చేసినప్పుడు ఎప్పటికప్పుడు వెంటాడాలని చూస్తున్నారు కదా. ఆ స్త్రీ విషయం ఎప్పుడు ఈయన పరువు తీద్దామా అని చూశారు. ఆల్రెడీ ఈయన అందరూ పట్టుకునేవాడే తప్ప దొరికేవాడు కాదు కదా మన దేవుడు. అలాగా ఎప్పుడైతే అన్నీ చూసారో, మీరెందుకు నన్ను చంపాలని చూస్తున్నారు, మీరెందుకు నా విషయంలో ఎలా తేడాగా ఉంటున్నారు అని బహిరంగంగా అందరి ముందు అనేశారు. అందులో ఈయనకి ఎప్పుడు ఎగ్నిస్ట్గా శాస్త్రులు పరిసరులు ఒక బ్యాచ్ని పెట్టారు. వాళ్ళు కూడా తిరుగుతుంటారు. ఎవరు? బరబ్బాని ఎలాగైతే లాస్ట్ టైంలో పెట్టారో ఇలాగ కొంతమందిని దొంగ సాక్షులు పెట్టారు. ఈయన చుట్టూ ఎప్పుడు కూడా ఒక దొంగ బ్యాచ్ అలాగ ఆళ్ళల్లోనే ఉంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈయన ఎప్పుడైతే నోరిప్పాలా చెప్పేశాడో, నీకేమైనా పిచ్చెక్కిందా, నీకేమైనా దయ్యం పట్టిందా, దయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నావు, ఎవరు నేను చంపజూచుచున్నారు, ఎవరయ్యా నేను చంపాలనుకుంటున్నవారని ప్రజల్లో అందరిలో ఒకేసారి ఆ మాట అనేసేటప్పటికి వీళ్ళు అల్లిపోయి ఆ ప్రజల్లో నుండి ప్రజల్లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఒకసారి అది కూడా చూద్దాం, చూడండి. ఆయన మీలో ఎవడై యోహాను సువార్త 7వ అధ్యాయము
ఒకటో వచనం. ఆయనని మీలో ఎవడైనను ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టినవాడు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడు అని అడగగా యేసు, ఇంకా అక్కడి నుంచి మీరు చదువుకోండి. చదువుతుంటే ఇప్పుడు నా సబ్జెక్ట్ అయిపోయి చూసారా, నీ దయ్యం పట్టిందయ్యా, నీ పిచ్చెక్కిందయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, నిన్ను ఎవడు చంపాలని చూస్తున్నారు అంటే జనాల్లో ఉండి జనాల్లోనే అన్నట్టుగా తెలియకుండా, వీళ్ళ మనుషులు ఎవరో వాళ్ళకే తెలుస్తుంది, జనాలకి తెలియదు కదా ఎవరిని ఎక్కడి నుంచి పడుతున్నారు. 10 మంది దగ్గర ఒకరు, 20 మంది దగ్గర ఒకరు, 30 మంది దగ్గర ఒకరు, ఇలా ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సిన మనుషులు సెట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అనుకూల రీతిగా మాట్లాడుతున్నారు. ఊరుకో, 10 మందిలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు యేసు అసలుకేను, నిన్ను ఎందుకు చంపాలని చూస్తారు, మాకు అంత అవసరం ఏముంది, నన్ను చంపచూచున్నారని మళ్ళీ చెప్తున్నా, నీకేమన్నా దయ్యం పట్టిందా అని ఇక్కడ ఆయనకి వాళ్ళకి కూడా వాదోపవాదన జరుగుతుంది. అలాగే అప్పుడు నేను ఒక మనిషిని పరిపూర్ణంగా చేసినందుకు మీరెందుకో గోల పెట్టేస్తున్నారు. పరిపూర్ణత అంటే ఒక కాలు స్వస్థపరిచితే, ఒక కడుపులో గెడ్డ స్వస్థపరిచితే, ఒక కుష్టి వ్యాధి స్వస్థపరిచితే, బాడీకి ఉన్న అనారోగ్యం ఏదన్నా స్వస్థపరిచితే అది పరిపూర్ణతకి సంబంధించి ఉండదు. నీ శరీరానికి వచ్చిన ఒక అనారోగ్యాన్ని స్వస్థపరిచినట్టు ఉంటుంది. మరి పరిపూర్ణత అంటే ఒక మనిషి పాపము నుంచి విడుదల పొందుట, ఒక మనిషి పాపరహితుడిగా విడుదల పొందుట, పాపము నుంచి పరిపూర్ణంగా విడుదల పొంది దేవునిలో పరిపూర్ణత కలిగి దేవునిలో చక్కగా నడుచుకొనుట. అందుకే ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగాను. ఆత్మ అంటే ఈ శరీరం ఏమవుతుంది, చచ్చిపోతుంది, శరీరం ఏమవుతుంది, కుళ్ళిపోతుంది, శరీరం ఏమవుతుంది, ఎక్కడి నుంచి తీయబడిందో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానుంది, ఒట్టనే వెళ్ళిపోదు, దేవుడు వచ్చి తీసుకెళ్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మనము ఎక్కడ పాతి పెట్టబడ్డామో అక్కడ మాత్రమే మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ అన్నీ ఉంటాయి, అక్కడే మన బాడీ. అదే మట్టిలో లిఖితమైపోయిన మన బాడీ, ఏ మట్టిలోంచి దేవుడు ఈ శరీరాన్ని తీశాడు అదే మట్టిలోకి ఇదే శరీరం వెళ్ళిపోతుంది, మళ్ళీ అదే మట్టి మన శరీరం కింద మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ కూడా అక్కడే ఉంటుంది. అందుకే కదా దేవుడు నేను వచ్చాక వారిని లేపుతానన్నాడు. అంటే ఆ మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ అక్కడే ఉంటాయి, కానీ అవేమీ కనపడవు, మట్టిలో అంతమైపోతూ ఉంటాయి. దేవుడు వచ్చాక మట్టిలో ఏముందో తెలుసా, జీవం ఉంది. ఆ మట్టిలో జీవం ఉండబట్టే మొక్కలు బతుకుతున్నాయి, ఆ మట్టిలో జీవం ఉండబట్టే మహావృక్షాలు అవుతున్నాయి, ఆ మట్టిలో జీవం ఉండబట్టే ఫలాలు ఇస్తున్నాయి, ఆ మట్టిలో జీవం ఉండబట్టే కూర ఫలాలు ఇస్తున్నాయి, ఆ మట్టిలో జీవం ఉండబట్టే పురుగులు పుట్టుకొస్తున్నాయి. ఆ పురుగులు కదులుతున్నాయి అంటే దాంట్లో ఏముందండి, ప్రాణం ఉంది, దాంట్లో ఏముంది, జీవం ఉంది. నా మాట జీవపు ఓట. ఆయన నోటితోటే కదా జీవం ఊదాడు మనిషికి, ఆయన మా జీవంతో కదా అన్నీ కలుగుగాక ఆయన నోటిలో జీవం ఉంది కాబట్టి అన్నట్లోంచి జీవం వస్తుంది. ఎలా పుట్టుకొచ్చేస్తున్నాయి, తెల్లారేటప్పటికల్లా పురుగులు పుట్టుకొచ్చేస్తున్నాయి, మొక్కలు పుట్టుకొచ్చేస్తున్నాయి, వాటి నుంచి కాయలు పుట్టుకొచ్చేస్తున్నాయి, ఆకులు పుట్టుకొచ్చేస్తున్నాయి, కూర మొక్కలు ఎన్నట్లు జీవం ఉండబట్టి మట్టి జీవము కలిగినది. ఆ జీవములోంచి మనిషి మట్టిలోంచి వచ్చాడు, మట్టి జీవం కలిగినది కాబట్టి ఆ మట్టి అయిన మనకి జీవం వచ్చింది. దేవుడు ఊపిరి ఊది జీవాన్ని ఇచ్చాడు. పెద్ద థియాలజీలు చదవాలా, పెద్ద కాలేజీలకు వెళ్ళాలా, పెద్ద బుక్స్ డిక్షనరీలు చదవాలా. ఈ డిక్షనరీ చదివితే, ఈ బుక్ చదివితే, ఈ పరిశుద్ధ గ్రంథం చదివితే తన్నుకొని వచ్చేస్తుంది జ్ఞానం. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడై ఉన్నాడు. సామెతలు ఎక్కడ చూసినా ఆయన జ్ఞానం ప్రచురింపబడుతుంది కాబట్టి ఒక్కసారి సామెతలు చదవండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆయన మాట్లాడాలి, నువ్వు నేను కాదు. నువ్వు నోరిప్పితే ఆయన మాట్లాడాలి, నీ పెదాలు ఇప్పితే ఆయన మాట్లాడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిపూర్ణత అంటే శరీరానికి వచ్చిన అనారోగ్యాన్ని స్వస్థపరిచితే కాదు, ఒకడు పరిపూర్ణతగా. అందుకే దేవుడు 2 పెట్టాడు లింకు. ఒక్కడే అప్పట్లో బాప్తీసాలు లేవు. ఆ బాప్తీసం ఏంటి అంటే మగవాడికి సున్నతి. అప్పుడు ఆ పురుషుడు పరిపూర్ణత కలిగిన వాడు, దేవుడికి శ్రేష్ఠుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఆత్మ మూలముగా, నీటి మూలముగా. నేను నీటి మూలంగా ములిగేశానయ్యా నీకోదేం. మంచిది బాబు. ఇలా ఆత్మ మూలంగానా? నీటిలో 10 నిమిషాలు కూడా పట్టదు ములిగి రావడానికి. నువ్వు జీవితంలో ములగాలి, తేలాలి, దేవునిలో పరిపూర్ణంగా ఉండాలంటే నీ జీవితానికి 100 జన్మలు ఇచ్చినా సరిపోదు. ఒకడు పట్టణమంతా తిరిగి వచ్చి పట్టణాన్ని పట్టేసుకొని పట్టణం మీద రాజు అయిపోవచ్చు, కానీ తన మనసును స్వాధీనపరచుకోలేడు. ఒకడు పట్టణంనన్నా స్వాధీనపరచుకోగలడేమో కానీ తన మనసును స్వాధీనపరచుకునేవాడు చాలా గొప్ప గనుడు. అంతకు మించిన గనుడు ఉండడు. కానీ మన వల్ల కానిది, మన జీవితంలో చేయలేనిది అదొక్కటే. ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ అది జరగదు. మానవ ఆలోచనలు అతీతము. పాతాళానికి వెళ్ళిపోతాయి, ఆకాశానికి వెళ్ళిపోతాయి, 4 దిశలో తిరిగి వచ్చేస్తాయి. ఎక్కడ ఏ వేషం వేసి బతకపోతే అక్కడ మనం బతకలేం. గుళ్ళో ఉంటాం. ఇంటి మీద సమస్య వచ్చినప్పుడు రాక్షసుల్లాగా ఉంటాం. బయటికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు దయ్యాల్లా గొడవాడతాం. తప్పదు. జీవితం అలాగే ఉండాలి, అలాగే బ్రతకాలి. అందరూ నెమ్మదిగా ఉంటారు కదా. నెమ్మదిగా ఉన్న సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం బట్టి మన స్టైల్ మారిపోతూ ఉంటుంది. మార్చుకుంటూ బ్రతకాలి. అలాగే అందరూ బ్రతుకుతున్నారు. వాళ్ళ గొడవలోళ్ళు, వాళ్ళ ఆళ్ళోళ్ళు, వీళ్ళ ఏళ్ళోళ్ళు, వాళ్ళ మూర్ఖులు, వీళ్ళ కఠినాత్ములు, వీళ్ళ స్వార్థపరులు. వాళ్ళ జీవితంలో ఎందుకు జరిగాయి వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. కబుర్లు ఆడేసి ఉట్టుట్టి సొల్లి మాటలు, సోది మాటలు చెప్పేసిన మీకు మాకు తెలియదు. నేను ఒక మాట వాళ్ళని అన్నానంటే ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ ఎందుకు అలా ప్రవర్తించారో అది తెలుసుకోవాలి ఫస్ట్. మీరు చెప్పేసిన పెద్ద ఉత్తములు, మీరు మాట్లాడేసిన వాళ్ళు ఉత్తములని, మంచోళ్ళుని. కాస్త ఎదిరించి ఇది చేసిన వాళ్ళు, నెమ్మదిగా ఉండే గోతులు తీసిన వాళ్ళు మంచోళ్ళు. ఒకడు మౌనంగా ఉండి కూడా అందులో మూర్ఖుడు ఉండకపోడు. ఒకడు మౌనంగా ఉండి వాళ్ళ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ, వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తూ, వాళ్ళ అసూయ కుల్లి భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వెనకాతల గుంటకాడ నక్కల్లాగా. సామెతల్లో లేదా మౌనంగా ఉండినని వాడు మూర్ఖుడు కాకపోడు అని. గట్టిగా ఉన్నవాళ్ళు, అర్చనోళ్ళు కూడా ఉంటారు మూర్ఖులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో యేసుప్రభు కరుణామయుడు, శాంతిమరుడైన పేరున్న ఆయన ఇక్కడ ఎందుకు గొడవాడుతున్నాడు? యెరూషలేములో అందరి కాళ్ళతోటి ఎందుకు తన్ని సిసిరేశాడు? అక్కడ సందర్భం వచ్చింది, ఆ సందర్భాన్ని ఉపయోగించాడు ఆయన. అక్కడ అలా చేయాలి, లేదా వ్యాపారం పెట్టేశారు గుళ్ళో అన్ని వ్యాపారం పెట్టేశారు. ఇక్కడ ఈయన వచ్చి ఎదిరించకపోతే ఇప్పుడే చంపేసేలాగా ఉన్నాడు. ఈయన అప్పుడే దొరకకూడదు, ఇంకా టైం ఉంది, ఇంకా కొంచెం టైం దగ్గర పడుతుంది. పస్కా పండుగ రోజు జరగాలి అవన్నీని. ప్రతి చోట స్వస్థత పడినప్పుడల్లా, స్వస్థత చేసినప్పుడల్లా ఏలో శత్రువులకు బయలుదేరిపోతుంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తాడు ఇటైనా. ఇంకా కొంత కథా కార్యక్రమం ఉంది, ఇంకా కొంత స్వార్థ భారం ఉంది. ఇవన్నీ చేసుకుంటూ రావాలి కదా. అందుకే ఈయన బహిరంగంగా బయట పెట్టేశాడు, నన్ను చంపాలని చూస్తున్నారు ఇటు మీరు అని. అయ్య బాబు ఇప్పుడే బయట పెట్టేశాడు, రేపు పొద్దున్న దొరికిపోయామంటే అందరిలో ఇతనే చేశారని పేరు వచ్చేది. కాసేపు ఆగండి రా బాబు, కాసేపు సమయం చూసుకొని వేద్దాం, మనం టైం చూసాక దొరుకుతాడు, తన పని ఏదో తను చేసుకొని ఉండని వదిలేశారు. కానీ గుండెల్లో లోన కక్ష మొక్క పెరిగినట్టు పెరిగిపోతుంది. చూసారా, జమ్ముగడ్డి చాలా త్వరగా పెరిగిపోతుంది. గడ్డి మొక్కలు చాలా త్వరగా పెరిగిపోతుంటాయి. గట్టి మొక్క అంత గమ్ముని పెరగదు. అలాగా వాళ్ళలో కుళ్ళి అసూయ తెగ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అది ఆ రోజు చాలా కార్యక్రమాలు చేశాడు దేవుడు. తెల్లవారుజామున లేచి వచ్చేసాడు కదా పాపం. అయినా ఆయన నిద్ర ఉన్నాయి, నిప్పులు ఉన్నాయా? ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన పని మీద వచ్చాడు. ఆయనకున్న టైం తక్కువ, 35 రాకుండానే వేసేస్తారు ఆయన్ని. నేను చచ్చిపోతాననే విషయం ఆయనకి తెలుసు. కాబట్టి సమయాన్ని చాలా త్వరగా ఉపయోగించుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, సమయము పోనివద్దు, ఏ క్షణం ఏమి జరుగునో. ఇప్పుడు ఎలా చెప్తున్నాను, నేను సజీవంగా చెప్తున్నాను. ఒకవేళ పొద్దు నేను చనిపోయాను అనుకో, నిర్జీవంగా ఉన్నాను అనుకో, నేను చెప్పాలనుకున్న సబ్జెక్టులన్నీ, నేను రెడీ చేసిన సబ్జెక్టులన్నీ ఏమవుతాయి చెప్పలేను. కాబట్టి త్వరగా చెప్పలేం కదా, ఏ క్షణం ప్రాణం పోతుందో.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణమే నీదనుకొని దేవుని కొరకు సిద్ధపడు. ఈ క్షణమే నీదనుకొని దేవుని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఈ క్షణమే నీదనుకొని నీ భర్త ఉన్నా, నీ భార్య ఉన్నా, నీ పిల్లలు ఉన్నా, నీ ధర్మం నువ్వు నెరవేర్చిన దేవుని ధర్మం నెరవేర్చడక మానక. కాబట్టి ఆమెను అక్కడ ఎందుకు అలా చేశారు, ఎలా పెట్టారని అంటే, ఆ రోజు ఏదేనమని చెప్పాను. ఇవన్నీ కూడా రేపు దినమని మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్ల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కేకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.